మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ జయశ్రీ గారు, సంగారెడ్డి ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి గారు, మీడియా ఇన్ఛార్జ్ గడ్డ మహేష్ గారు ఈ ప్రెస్ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. మరి నల్గొండ ఉమ్మడి జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా మరి ప్రతి ఒక్క నియోజకవర్గానికి రాష్ట్ర నాయకులందరినీ ప్రతి ఒక్క బూత్ కూడా మేము ఒక 25 ప్రభారి అని పెట్టి ప్రతి ఒక్క 25 ఓట్లకు ఓటర్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కలవడం జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్స్ అంటే స్టూడెంట్స్కి, నిరుద్యోగులకి, ఉద్యోగులకు కావలసిన సదుపాయాలు, ప్రభుత్వం ద్వారా చెందవలసిన సదుపాయాలు ఏ రకంగా ఉండాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించి వాటిని ప్రొవైడ్ చేయడానికే ఈ ఎమ్మెల్సీ పట్టభద్రులను మనకు కౌన్సిల్లో ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ రెండు పార్టీల అభ్యర్థులను చూస్తే ఎవరు కూడా అటువంటి పరిస్థితుల్లో లేరు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చూసిన మనము గత 10 సంవత్సరాలుగా ఆయన వాలకం చూస్తున్నాము. ఎన్ని పార్టీలు మారడం జరిగిందో మీకు తెలుసు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండే ఇంతకుముందు ఒక టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎక్కడ కూడా గ్రాడ్యుయేట్స్ గురించి కానీ, ఉద్యోగుల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ ఎక్కడ కూడా ప్రశ్నించలేదు. ఇక్కడ కౌన్సిల్లో ఉండాల్సింది ప్రశ్నించే గొంతుక. ప్రశ్నించేది గొంతుక ఎక్కడ ఉన్నది అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నదని చెప్పి గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ అందరూ కూడా అనుకోవడం జరుగుతున్నది. అనుకోవడమే కాదు, మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఒక అవినీతి లేని పాలన మన గౌరవ ప్రధానమంత్రి చేయడం జరిగింది. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్లో మొత్తం తెలంగాణలోనే ఒక 10-12 స్థానాలు గెలుచుకొని స్వీప్ దిశగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉంది. ప్రజలందరూ కూడా ఒక ధర్మం వైపు, ఒక భారతీయ జనతా పార్టీ నిష్పక్షపాతంగా పరిపాలన చేస్తుంది. భారతీయ ప్రభుత్వం మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా న్యాయం చేస్తుందని ఆలోచనతోటి ప్రజలందరూ కూడా ఈరోజు గౌరవ ప్రధానమంత్రిని మరోసారి కూడా ప్రధానమంత్రిని చేయటానికి ఈరోజు ఎంపీ స్థానాలను కూడా పెద్ద ఎత్తున గెలుచుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ కూడా అదే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మరొకసారి మీ ద్వారా వాళ్ళకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ప్రశ్నించే గొంతుగా ఈరోజు కౌన్సిల్లో కావాలి. కాబట్టి మా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు ఒక చిన్న కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో ఉండి ఎన్నో సంవత్సరాలుగా ఇలా పార్టీకి సేవ చేయడం, దేశంకు సేవ చేయడం, ధర్మం కోసం సేవ చేయడం జరుగుతున్నది. కాబట్టి మన దేశం కోసం కానీ, ధర్మం కోసం కానీ ప్రశ్నించే గొంతుక ఎవరయ్యా అంటే ప్రేమేందర్ రెడ్డి గారు. కాబట్టి వారిని 1వ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ ద్వారా నేను పట్టభద్రుల ఓటర్లను కోరడం జరుగుతుంది. మరి ప్రశ్న ఉద్దేశించి జాతీయ భావాలు కలిగినటువంటి ఒక కార్యకర్త చిన్నప్పటి నుండే దాదాపుగా ఏబీవీపీలో చురుకుగా పనిచేస్తూ అనేక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి నాయకుడు. ఒకవైపు నక్సలైట్లతో, మరి అదేవిధంగా కమ్యూనిస్టు భావజాలంతో ఉండేటటువంటి మిగతా వాళ్ళతోటి యూనివర్సిటీలో పోరాటం చేసి ఒక ఉద్యమ నాయకుడు అతను. ఏబీవీపీలో చురుగ్గా దాదాపుగా యూనివర్సిటీలో ఒక 15 సంవత్సరాలు అటు కాకతీయ యూనివర్సిటీ కానీ, ఇటు ఉస్మానియా యూనివర్సిటీ కానీ మిగతా దాంట్లో పనిచేసినటువంటి అతను ఏదైతే ఉందో, ఎందుకంటే విద్యావంతుడు, తీర్మాల మన్నన్న ఎంత విద్యావంతుడో మనకు తెలుసు. రాకేష్ రెడ్డి 8 చదివినొచ్చు, కానీ కొత్తవాడు అతనికి ఉద్యమం కానీ, ఈ యొక్క ఉద్యోగుల యొక్క సమస్యలు కానీ, లేకుంటే పట్టభద్రుల యొక్క సమస్యలు కానీ, వారికి ఉండేటటువంటి మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి ఏమీ తెలియనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. కానీ ఇక్కడ ఉండేటటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో, రాబోయేటటువంటి రోజుల్లో ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో సరి అయినటువంటి న్యాయం చేసే దిశగా పనిచేసేటటువంటి ఒక మంచి నాయకుడు ఏదైతే ఉందో మన ప్రేమేందర్ రెడ్డి గారు. దాదాపుగా భారతీయ జనతా పార్టీలో సెక్రటరీగా ఒక 6 సంవత్సరాలు, ఉపాధ్యక్షుడిగా ఒక 6 సంవత్సరాలు, ప్రధాన కార్యదర్శిగా 15 సంవత్సరాల నుండి పనిచేస్తూ పూర్తి రాజకీయ అనుభవంతో ఒక నిజాయితీ కలిగినటువంటి నాయకుడు. కాబట్టి పట్టభద్రులందరినీ కూడా కోరుతా ఉన్నాము, శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం.
ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ మా వర్షిత్ గారు అందరినీ పరిచయం చేశారు. వేదిక పైనటువంటి పెద్దలందరూ కూడా మా బీజేపీ రాష్ట్ర నాయకులందరూ కూడా. ఇవాళ మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, మరుక్షణమే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. సో ఈ ఎన్నికల వాతావరణం చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మేము తెలంగాణ ఉద్యమంలో కీలకంగా తెలంగాణ జేఏసీ కో చైర్మన్గా, తెలంగాణ ఉద్యోగ సంఘాలుగా అధ్యక్షులుగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా 2020 వరకు ఉద్యమాన్ని చాలా దగ్గర నుండి చూశారు. ఉద్యమ ఆకాంక్షలు ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలు అయినప్పటికీ కూడా ముఖ్యంగా యువకులు తెలంగాణ జెండాలు పట్టుకున్నది కేవలం మా ఉద్యోగాలు మాకు వస్తే అన్నటువంటి నినాదం 10 ఏళ్ళు చూసినాం టీఆర్ఎస్ పార్టీని. 10 సంవత్సరాల్లో కాళేశ్వరం ఉన్నటువంటి శ్రద్ధ, కనీసం నిరుద్యోగులు పోరాడినరు, ఉద్యోగాలు ఇద్దామన్నటువంటి శ్రద్ధ, కనీసం శ్రద్ధ లేదు. మీరు అడగవచ్చు, మరి సర్వీస్ కమిషన్ మెంబర్గా మీరు ఏం చేశారని. అనేక రకాల ప్రపోజల్స్ ఇచ్చాము ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి. కేరళ మోడల్ని, యూపీఎస్ మోడల్ని, జాబ్ క్యాలెండర్ని ఇద్దామంటే దేనికి సహకారం అందించలేదు. 2 లక్షల ఖాళీలు, ఈ రోజు కూడా 2 లక్షల ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులు. విచిత్రం ఏంటంటే 10 ఏళ్లలో ఎంత వ్యతిరేకత టీఆర్ఎస్ పార్టీ మూటగట్టుకుందో, ఈ 6 నెలల్లో రేవంత్ రెడ్డి గారు అంత వ్యతిరేకత మూటగట్టుకున్నారు. సరే, ఎన్నికలు వచ్చినప్పుడు మేనిఫెస్టో రూపంలో రకరకాల హామీలు ఇస్తాం, మాట్లాడతాం. ఏ రాజకీయ పార్టీ అయినా హామీలు ఇస్తుంది, కానీ హామీని నిలబెట్టుకున్నప్పుడే విశ్వసనీయత, క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల నుంచి ఇంత తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటుందని మేమైతే ఊహించలేదు. జస్ట్ 6 months వారు చెప్పినటువంటి ప్రధాన మిగతా విషయాలు నేను జోనుకోను, కానీ ఉద్యోగాల విషయానికి టీఆర్ఎస్ని కేసీఆర్ ఎందుకు దించాలనుకున్నారు? యువకులు, ముఖ్యంగా ఉద్యోగులు, నిరుద్యోగులు, యువకులు. ఆయన మీద కోపం ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వలేదు. మీరేం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 30, 2024 వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 6 నెలలు గడిచిపోయింది, 20 ఉద్యోగాలు ఇవ్వలే. మీరు వాళ్ళ లెక్కలు చెప్తా ఉంటారు, 20,000 30,000 ఇచ్చిన. మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ వివిధ కారణాలతో కోర్టు కేసు ద్వారా ఆగిన ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు. కొత్తగా అదనంగా ఒక ఉద్యోగాన్ని ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు కొత్తగా. జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఇవాళ ఎన్నికలు జరుగుతుంది, మేధావులది, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు. ఈ ఎమ్మెల్సీ అనేది గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఎన్నికలు, నిరుద్యోగులకు సంబంధించిన ఎన్నికలు, ఉద్యోగులకు సంబంధించిన ఎన్నికలు. ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వలే. పిఆర్సీ రిపోర్ట్ అట్లనే వాడు దానికి సంబంధించి ఇంతవరకు రిపోర్ట్ తెచ్చుకోలే. 4 డిఏలు, 1 కాదు 2 కాదు, 4 డిఏలు ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏలు ఇవ్వలే. ఏది ఇవ్వరు. కారణం ఎందుకు చెప్తున్నా అంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా దివాలా తీసే పరిస్థితిలో ఉంది. వారికి తెలుసు. వైట్ పేపర్ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం, 7 లక్షల అప్పు ఉంది అని. 7 లక్షల అప్పు ఉన్న విషయం ఎన్నికల కన్నా ముందు మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వము మొదటిసారి రేవంత్ రెడ్డి గారు మా ప్రధానమంత్రి కలిసినప్పుడు మొన్న ఇప్పటికే రిలీజ్ చేసింది 18,000 కోట్ల రూపాయలు అదనంగా, 18,000 crores. నేను ఆన్ రికార్డ్ చెప్తాను, 17,124 crores రూపీస్ మోడీ గారు రిలీజ్ చేశారు. ఈ జూన్ వరకు ఇంకో 16,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి ఆ 32,000 కోట్ల రూపాయలు ఏమైనాయి? రుణమాఫీ చేయొచ్చు, 500 రూపాయలు ఇప్పుడు బోనస్ ఇంక ఇవ్వలేదు, ఇవ్వచ్చు. రిక్రూట్మెంట్ చేయొచ్చు. ఒక్క రిక్రూట్మెంట్, కనీసం రిక్రూట్మెంట్ మీద ఇప్పటివరకు క్యాబినెట్లో డిస్కషన్ కానీ, వారికి ఉన్నటువంటి మంత్రివర్గంలో కానీ, లేదా సబ్ కమిటీలో కానీ, లేదా అధికారులతో రివ్యూ చేసినట్టు దాఖలాలు అయితే రేవంత్ రెడ్డి గారు చేసినట్టుగా అనిపించడం. అంటే ఇది మరొక్కసారి కేసీఆర్ ఏ రకంగా నిరుద్యోగులు మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉందో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే రీతిలో, అదే కోణంలో నిరుద్యోగులని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా మేము మొత్తం నల్గొండ జిల్లా లేదా మొత్తం నల్గొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ మిత్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎమ్మెల్సీలో ఇవి ఎన్నికలు, మీ ఎన్నికలు కాబట్టి, మీ ప్రతినిధి ఎన్నికలు కాబట్టి, కౌన్సిల్లో ప్రశ్నించేవాడు ఉండాలి. అధికార పార్టీకి గెలిస్తే ఏమవుతుంది? ఏమీ మాట్లాడలేరు. రేవంత్ రెడ్డి గారికి రేపు అధికార పార్టీ ఎమ్మెల్సీ గెలిచి వ్యతిరేకించవలుతాడా? అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల తర్వాత, రేపు June 4 తర్వాత ఆ టీఆర్ఎస్ పార్టీ అంతర్ధానమయ్యే పార్టీ, కనుమరుగయ్యే పార్టీ, తెలంగాణలో తూడ్చుకుపోయే పార్టీ. ఉన్న ఎమ్మెల్యేలు ఎటు పోతారో తెలియదు.
ఎన్నికల తర్వాత మనకు తెలుస్తుంది, చూస్తాం. జూన్ 4 తర్వాత ఏం జరగబోతుందో చూస్తాం. కాబట్టి కనుమరుగయ్యే పార్టీకి ఓటేస్తే మీకు వచ్చే లాభం ఏంటి? అధికార పార్టీకి ఓటేస్తే మీకు లాభం ఏంటి? 2 లక్షల ఖాళీలకు సంబంధించినటువంటి పోరాటం చేయాలన్నా, ఉద్యోగుల తరపున పోరాటం చేయాలన్నా, డిఏలు ఇప్పియాలన్నా, పిఆర్సీలు ఇప్పియాలన్నా ప్రశ్నించే గొంతుగా కౌన్సిల్లో ఉండాల్సిన అవసరం ఉంది. అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. గతంలో మనం చూసాం. గతంలో మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు నిరుద్యోగుల పక్షాన 317 జియో పక్షాన, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ పక్షాన ఎంత పోరాటం చేసి జైళ్ల పాలైన విషయం తెలుసు మీకు. కాబట్టి మరొక్కసారి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీకి అవకాశం, మా ప్రేమందర్ రెడ్డి గారు నికార్స్ అయినటువంటి ఉద్యమ నాయకుడు, ఏబీ విద్యార్థి సంఘం నాయకుడు, ఒక జాతీయ భావాలతో ఉన్నటువంటి నాయకుడు, నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, వారిని ఒకవేళ కౌన్సిల్కి పంపించగలిగితే మీ సమస్యలపైన, మీకున్నటువంటి ఇష్యూస్ పైన, నిరుద్యోగ సమస్యలపైన, ఉద్యోగుల సమస్యలపైన ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇతర 2 పార్టీలకు ఓటేస్తే వాళ్ళు మౌనంగా ఉంటారు. ఒక పార్టీ ఏమో కనుమరుగయ్యే పార్టీ, ఇంకోటేమో మౌనంగా ఉండే పార్టీ. కాబట్టి అట్లాంటి వ్యక్తులకు ఓటేసి మళ్ళీ మోసపోవద్దన్నటువంటి విషయాన్ని మేము ఇక్కడ నిరుద్యోగులకు చెప్పదలుచుకున్నాం. మీకు 2 లక్షల ఉద్యోగులు నింపాలన్నా, పిఆర్సీలు రావాలన్నా, డిఏలు రావాలన్నా కౌన్సిల్లో మీ ప్రతినిధిని, భారతీయ జనతా పార్టీ ప్రతినిధిని గెలిపించుకోగలిగితేనే కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. మొన్న ఎన్నికల కన్నా ముందు జరిగినటువంటి ఎన్నికల్లో మేము హైదరాబాద్కు సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ మేము ఊహించలేదు. టీచర్స్ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ద్వారా గెలవగలిగినాం. ఏవిఎన్ రెడ్డి గారు అద్భుతంగా ఒక సైలెంట్ ఓటు భారతీయ జనతా. ఎందుకు గెలిచినాం ఆ రోజు? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నిలబడ్డది, పోటీ చేసింది, వాళ్ళకేలే. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ, వాళ్ళకేలే. మొత్తం టీచర్సు, మేధావులు, ఒక బీజేపీ నిబద్ధత ఉంది, కొట్లాడుతుంది. కాబట్టి మా సమస్యలు బీజేపీ ప్రతినిధి ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి టీచర్స్ ఎమ్మెల్సీలో గెలిపించుకోగలిగినాం. అదే కోణాన్ని వల్ల ఇక్కడ జరుగుతున్నటువంటి మధ్యంతర ఎన్నికలైనప్పుడు ఇంకా 3.5-4 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్సీ అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రతినిధిని భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నటువంటి ప్రేమందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాల్సిందిగా మేము నిరుద్యోగులకి, ఉద్యోగులకి, మేధావులకి, గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పుడే మీ ప్రతినిధిగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఉంటేనే రేపు రేవంత్ రెడ్డి గారికి కనువిప్పు కలుగుతుంది. నేను మళ్ళీ మోసం చేసే అవకాశం ఉండదు. భారతీయ జనతా పార్టీ అనేది బలంగా నిలబడుతుంది అన్నటువంటి భయంతోటైనా నిరుద్యోగులకు న్యాయం చేసే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా మీ ద్వారా మా గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చి బీజేపీ ఎమ్మెల్సీని గెలిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. తెలిసి ఆయన ఎయిర్ ఫోర్స్లో, మేబీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసినటువంటి వ్యక్తి అనుకుంటా. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి వ్యక్తి, జాతీయంలో ఉన్నటువంటి పరిణామాలు కూడా తెలిసిన వ్యక్తి, గతంలో అనుభవం ఉన్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఒక అజ్ఞానంగా మాట్లాడుతున్నట్టు విచిత్రం అనిపిస్తుంది. 2 కోట్ల మోడీ గారు ఆ రోజులో 2014 సంగతి ఇప్పటి కాదండి. 2 కోట్ల ఉద్యోగాలు మోడీ గారు ఏ సందర్భంలో చెప్పారంటే, ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఏదైతే ఇతర దేశాల నుంచి, చైనా నుంచి, ఇతర దేశాల నుంచి మనం ఇది ఇంపోర్ట్స్ చేసుకుంటాం, ఇంపోర్ట్స్ ఆపి మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే మన దేశంలోనే పరిశ్రమలు పెంచుకొని ఉద్యోగాలు అవకాశాలు ఇస్తుందని చెప్పడం జరిగింది. ఇవాళ 2 కోట్లకి 3 కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇవి అధికారిక లెక్కలు. ఇవి దాన్ని వక్రీకరించి 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. అది వాళ్ళ అజ్ఞానానికి వాళ్ళే సమాధానం చెప్పుకోవాలా. కేంద్రంలో మొత్తం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నదే 2 కోట్లు. అదనంగా 2 కోట్లు ఎట్లీస్ట్ సాధ్యమవుతుంది? అది ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ పరిశ్రమలు పెంపొందించడం ద్వారా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాయని మోడీ గారు చెప్పారు. 2 కోట్లకి ఇవాళ 3 కోట్లు అయినాయి. ఒక హైదరాబాద్ ఎగ్జాంపులే చెప్తాను నేను. గత 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో కేటీఆర్ గారి భాషనే చెప్తా ఉన్నాను. 6 లక్షల ఉద్యోగాలు అదనంగా ప్రైవేట్ రంగంలో మేము కల్పించగలిగినామని కేటీఆర్ గారు చెప్తున్నారు. అవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? 2 కోట్ల భాగం. ఎక్కడైతే మేక్ ఇన్ ఇండియాలో బాగా పరిశ్రమలకు సొంతంగా ఏర్పాటు చేయగలుగుతాం. ఇవాళ ఒకప్పుడు ఇంపోర్ట్ చేసుకున్న డిఫెన్స్లో ఇవాళ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఐఫోన్, ఇవాళ మనం వాడుతున్నట్టు ఐఫోన్ మొత్తం అన్నిటిని కూడా 100% ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇవాళ మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళిన ఐఫోన్లను మనం 2nd లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ అనే ఐఫోన్స్. అట్లా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో మేక్ ఇన్ ఇండియాలో పరిశ్రమలు రాబోతున్నాయి. కాబట్టి ఆ 2 కోట్ల ఉద్యోగాలు అదనంగా వస్తాయి. ఇంకా పెంచడానికి అవకాశం ఉంటుంది. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు లిక్కు పెట్టి మాట్లాడడం అనేది సమంజసం కాదు. స్టార్టప్ ఇండియాలో కావచ్చు, అనేక రకాల మీకు ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్స్ కావచ్చు, అనేక రకాల పరిశ్రమలకు ప్రైవేట్ రంగంలో ప్రోత్సహిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
మనం చూసినాం, ఒకప్పుడు మనం మాస్క్ని కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇవాళ మనం వ్యాక్సిన్ని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి భారతదేశం ఎదిగిందంటే అది గర్వించదలిపిస్తున్న విషయం. ఇంతేనా? రేపు 22న జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారు నల్గొండకి రానున్నారు. మరి ఎల్లుండి శ్రీ లక్ష్మణ్జీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మరియు ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. పార్లమెంటు కోర్ కమిటీలో కూడా వారు సభ్యులు. మరి ఎల్లుండి సాయంత్రము 5ంటికి చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో మరి నల్గొండ జిల్లాకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్తోని వారి యొక్క మీటింగ్ ఉండబోతా ఉన్నారు. ఈ 2 ప్రోగ్రామ్స్ రేపు ఎల్లుండి. రేపు డికే అన్న గారిది, మరి డికే అన్న గారు వివిధ ప్రోగ్రామ్స్ రేపు రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ వారికి ఉంటాయి. వారికి ప్రోగ్రామ్ షీట్ కూడా రేపు మీకు ఇస్తాం. రేపు ఎల్లుండి ఈ 2 కార్యక్రమాలు ఉండబోతాయి.